అవితా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, ఇల్లరిక పాడుబిడ్డ ఇంకా మేనత్త కూతురు సిరీస్ లెంత్ పెంచండి అని అడుగుతున్నారు. ఒక్కసారి వినండి దోస్తులు. లెంత్ ఎప్పుడు పెంచుతామంటే లైక్స్ ఎక్కువగా వచ్చినప్పుడే లెంత్ పెంచుతాము, లేకపోతే మేము పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. 1K లైక్స్ వచ్చాక అప్పుడు అడగండి దోస్తులు లెంత్ పెంచమని. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొచ్చే సిరీస్లో పార్ట్ 180తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 180లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే దోస్తులు, చాలా మంది లావ్ అయ్యాము, వెయిట్ తగ్గాలని అనుకుంటారు కదా. ఎన్ని చేసినా వెయిట్ తగ్గరు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి మంచి ప్రోటీన్ ఫైబర్ తీసుకుంటే వెయిట్ తగ్గుతాం, కానీ కొందరు అస్సలే తగ్గరు. దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా దోస్తులు? మన బాడీ అంట సేఫ్గా ఫీల్ అవ్వాలంట. అంటే మనకు ఏ భయము, టెన్షను ఏది లేకుండా నేను చాలా బాగా ఉన్నాను అనుకోవాలి. అంటే మనం సేఫ్గా ఫీల్ అవ్వాలి. నేను సేఫ్గా ఉన్నాను, నాకు ఎలాంటి భయం లేదు, నాకు ఎలాంటి టెన్షన్స్ లేవు అన్నట్టు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం బరువు ఈజీగా తగ్గుతామంట. ఎప్పుడైతే మనము టెన్షన్స్తో, భయంతో, నేను ఇప్పుడు అసలు సేఫ్గా లేను, నేను ఎలా ఉంటానో, నాకేమవుతుందో అన్న భయంతో ఉంటే మాత్రం అస్సలు బరువు తగ్గమంట. దానికి కారణం ఏంటో తెలుసా దోస్తులు? మనం ఎప్పుడైతే సేఫ్గా లేమని ఫీల్ అవుతామో మన బాడీ ఆటోమేటిక్గా చర్మం కింద కొవ్వుని తయారు చేసుకొని పెడుతుందంట, సేఫ్టీ కొరకు, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అది మన బాడీ యొక్క న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. సో మనం డైటింగ్ చేస్తూ ఏది తిన్నా, ఎక్సర్సైజులు చేసినా అప్పుడప్పుడు అస్సలు వెయిట్ తగ్గము. దానికి కారణం ఇదేనంట దోస్తులు. మనం సేఫ్గా లేమని అనిపిస్తే చాలు, మన బాడీ వెంటనే చర్మం కింద కొవ్వును తయారు చేసుకొని పెట్టుకునేసరికి మనం వెయిట్ గెయిన్ అవుతామంట. సో దోస్తులు, మీరు ఎప్పుడైనా వెయిట్ తగ్గాలనుకుంటే ఇలాంటి మంచి ప్రోటీన్, ఫైబర్ ఆహారంతో పాటు వాకింగ్, ఎక్సర్సైజులు చేస్తూ మెయిన్గా హాయిగా ప్రశాంతంగా ఉండాలన్నమాట. భయాందోళనలతో, టెన్షన్స్తో అన్సేఫ్గా ఉన్నట్టు ఫీల్ అయితే మాత్రం మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. చలో దోస్తులు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వదినా వచ్చిన వరగాడిది ఇప్పుడు అరా వచ్చుడు. ఎగ్జామ్ ఉండే వదినా. ఎగ్జామ్ రాయకపోతే నువ్వు ఊకుంటావా? చంపేస్తావు నన్ను. ఏం ఎగ్జామ్ రా? ఏ ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండే. ఎట్లున్నావు వదినా? ముందు కొడుకుని చూడరా, తర్వాత నా గురించి అడుగు. నాకు ముందు నువ్వే వదినా. నువ్వు బాగున్నానని చెప్పు, వాణ్ణి చూస్తా. నాకేమైందిరా, మంచిగున్నా. ఇక కొంచెం నొప్పులు ఉంటాయి కదరా ఆపరేషన్ అయినాక. మంచిగా నిద్రపో వదినా. అన్నీ ఏం ఆలోచించకు, తొందరగా తగ్గిపోతాయి అన్నీ. సరే గనరా, గాడిద మొక్కపోడా, ఎందుకు తీసుకొచ్చినారా మీ అమ్మ నాన్నను? నేను తీసుకురమ్మని చెప్పినా నీకు? సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొచ్చిన. సడన్ సర్ప్రైజ్ ఎట్లున్నది? నీ ముఖాన్ని ఎక్కున్నది. అలా తీసుకొస్తే నేను సర్ప్రైజ్ ఫీల్ అవుతానారా? మస్తున్నది నీ సర్ప్రైజు. మంచిగా అయింది. ఎప్పుడు మేముంటే చాలదు అన్నట్టు ఎప్పుడు అలానే గలవరించుకుంటూ కూర్చుంటుంది. ఇప్పుడు మంచిగా అయిందా? నేనెప్పుడు గలవరిచ్చినారా పందిగా? రోజు ఇదే పని. మా అత్త మామ వస్తలేరు, మా అత్త మామ పట్టించుకుంటలేరు, ఎప్పుడు ఇదే పని. ఒక్కసారి అలా వచ్చి చూసిపోయాను అనుకో, అమ్మయ్యా నాకైతే నీ చదువుడు బాధ తప్పుతుంది. వచ్చిండ్రా వదిన? ఏమన్నారు? ఎత్తుకున్నారా చిన్నోన్ని? ఎత్తుకొని ఇప్పటిదాకా ఆడిచ్చి పోయిండ్రు. ఇయ్యుండి కొంతసేపు పాలిస్తా అన్నా ఇచ్చలేదు, మొత్తం ఎత్తుకొనే ఉన్నారు. అవునా వదిన? అయితే చిన్నోని మీద వాళ్ళకి ప్రేమ ఉన్నట్టే. గడిది గుడ్డేం కాదు, ఒక్క నిమిషం కూడా ఎత్తుకోలేదు మీ అమ్మనైతే. చేతులు గుంజుతానేయట మీ అమ్మకు. మరి మా డాడీ? మీ అమ్మకు చేతులు బాగా గుంజుతానేయట, మీ డాడీకి ఇచ్చింది ఎత్తుకోమని. ఇక మనోడు ఏం చేసిండో తెలుసారా? వెంటనే మీ డాడీ మీద టాయిలెట్ పోసిండు. ఖతం, టాయిలెట్ పోయంగానే ఇక మొత్తం పచ్చిగా అయిందని ముఖం ఇట్లా పెట్టుకొని కూర్చున్నాడు. మంచిగా అయింది. మా అమ్మ మీద కూడా వస్తే అయిపోవు. ఓయ్యా, మీ అమ్మ ఎత్తుకోదట, అంటుకుంటుందట మూత్రం. తర్వాత ఏమైంది? ఏమైతుంది, చక్కగా వీకిండ్రు. ఊరికి వెళ్ళిపోయినరా? ఊరికేడపోతారు, ఉన్నోళ్ళందరూ అడుగుతారు కదా, అయ్యో మనవాడు పుట్టిండు, మీరు గీన్నే ఉన్నారు, పోయి చూసిరారా అని. మన ఇంట్లోనే ఉన్నారు. ఏంది, మన ఇంట్లో ఉన్నారా? లేకపోతే ఏడుంటారు మరి. తాళప్సే పట్టుకపోయి ఇంటికి కూర్చున్నారు. అక్కడికి ఎందుకు పంపినావు వదినా? నేను ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలి? ఆకలి అవుతుంది అసలే.
పో మంచిగా వంట చేసి పెడతారు పో. వాళ్ళు వంట చేసి పెడతారా? నాకు అంత సీన్ లేదు. ఎందుకు పంపించినావు వదిన ఇంటికి? తాలపు పోయిందని చెప్తేమో. తాలపు చేయి పోయిందని చెప్తా. మీ అన్ననే అడుగుపో, మీ అన్ననే ఇచ్చిండు. ఎన్ని రోజులు ఉంటారట? నాకేం తెలియదురా, మీ అన్ననే పోయి అడుగు. ఇవాళ ఎంత ఫంక్షన్ ఉందట, ఫంక్షన్కి పోయి వస్తారట సాయంత్రం. ఇంటికి పోయి రెడీ అవుతారు కావచ్చు సోకులు. నువ్వు కూడా వాళ్ళతో చక్కగా ఫంక్షన్కి పోయి ఇంత తిని రాపోనాడు. ఇప్పుడు ఇంటికి పోయి వంట ఏం చేసుకుంటావు పో. నేను ఓను వదిన, ఎక్కడికైనా బయటకు పోయి తింటా. విసలేసిందారా నీకు? ఊకే బయట ఫుడ్ తింటా అంటావు. అబ్బా, అంత ఎగ్జామ్ రాసి వచ్చిన వదిన, అంత ఎట్లనో ఉన్నది. బిర్యానీ తినబుద్ధి అవుతుంది. సరే పోయావు తీరా, ఏమెడతావు? అన్నని అడిగి పైసలు ఇస్తుంది. అర్రే నా బంగారు కొండ, ఎట్లున్నారా? ఎవరు లెక్కున్నాడు? ఎవరు లెక్కున్నావురా నువ్వు? అన్న లెక్కున్నావా, మా వదిన లెక్కున్నావా? నువ్వు ఎప్పుడా అంటే ఇంత వాడిని అడుగుతాడు. ఏమో నాకేం తెలుస్తలేదు. మీనాక్షిని అడుగుదాం. మీను, మీనాక్షిని అడుగుతావా? సరితక్క. అరే మొద్దు మొక్కపోడ, మీనాక్షిని పట్టుకొచ్చినావురా. ఎలా ఉన్నావు సరితక్క? బాగున్నానురా మీనాక్షి, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నానక్క. మీను, వీడు ఎవరిలా ఉన్నాడు? సరితక్కలా ఉన్నాడా? కొంచెం సరితక్కలానే అనిపిస్తున్నాడు. మా అన్న పోలికలు రాలే. వీడు గయ్యాలు గంప అవుతాడు అన్నట్టు. రేయ్ సంపుతారా నిన్ను? నా పోలికలు వస్తే గయ్యాలు గంప అవుతాడాడు. మరి మా వదిన పైకి గయ్యాలు గంప లెక్క కనబడుతుంది కానీ కదిలిస్తే చాలు ఏడుతుందిగా, నల్ల అంజెత్తది. మీనాక్షిని తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నావారా నువ్వు? సరితక్క, మా స్వప్న వదినకి పాప పుట్టింది. కంగ్రాచులేషన్స్ చెప్పు మీనాక్షి. ఎలా ఉంది పాప? ఇద్దరు బాగున్నారా? చాలా క్యూట్గా ఉంది పాప. అన్నయ్యకి అయితే ఫుల్ హ్యాపీ. వదిన కొడుకు కొడుకు అని అందంట. అవును, కొడుకు కొడుకు అని ఎగిరిండ్రు కదా ఇద్దరు తల్లి బిడ్డలు. ఏమో, పాప పుట్టింది. ఇద్దరు మూతి మీదకి వెళ్ళి అన్నట్టు పాప పుట్టిందా? అవునక్క. కొమ్ములు ఇప్పటికైనా దిగినాయా లేదా ఇద్దరి? స్వప్న వదిన అయితే చాలా బాగా మాట్లాడుతుంది. ఇక డెలివరీ నొప్పులు అయ్యేదాకా గట్లనే ఉంటారు. ఇక అవసరం ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ ఎగురుతారు చూడు. రానక్కకి పాప పుట్టిందట, చూసినావా మిన్ను? చూడలే, చూస్తా. మరి నువ్వు చూసావా సరితక్క? అయినా ఎలా చూస్తావు? ఇప్పుడైతే ఫోటో చూసిన ఫోన్లో, వీడియో కాల్ కూడా చేసి మాట్లాడిన దాంతో. మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అక్క. చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఎలా ఉంటారులే. ఎప్పుడొచ్చినా మీనాక్షి? వీడు అసలు ఎగ్జామ్ రాసిండా, నిన్ను తీసుకురావడానికి పోయిండా? ఇద్దరం ఎగ్జామ్ రాసినాం అక్క, అక్కడే కలిసిండు. అయ్యో, మరి అమ్మ వాళ్ళకి చెప్పినావా లేదా ఇటు వస్తున్నా అని? నేనే ఫోన్ చేసి చెప్పిన వదిన. రాజేశ్వర ఆంటీకి చెప్తే సరే తీసుకెళ్ళంది. ఇంటికి తీసుకుపోయేవరో ఆయనట. తీసుకుపోతా వదిన, పరిచయం చేపిస్తా. ఛాన్స్ మంచి దొరికింది. తీసుకపో, నీ సంగతి అవుతుంది పో. ఎందుకు? ఏమైంది సరితక్క? ఇంటికి ఎందుకు తీసుకెళ్ళొద్దంటున్నావు? ఎందుకు మీనాక్షి? ఇంట్లో ఎవరుండరో ఎంజాయ్ చేద్దామని చూస్తున్నావా? చీ, అలా కాదు సరితక్క. ఏం లేదు మిన్ను, వాళ్ళ మమ్మీ డాడీ వచ్చిండ్రు. బంటి వాళ్ళ మమ్మీ డాడీ. కలుస్తావా వెళ్ళి? అమ్మో, నేను కలవను. కలవకపోతే ఎట్లా మరి? వాళ్ళకు తెలియద్దా నువ్వే కోడలువని? అబ్బో, పెద్ద కోడల్ని బాగా చూసుకుంటారు, ఇప్పుడు చిన్న కోడల్ని కూడా చూసుకుంటారు. ఇక వీనికైతే మాటలు బాగా అయినాయి. పెద్దోడు అయిపోయిండు. రాజేశ్వర ఆంటీకే ఫోన్ చేసి మీనాక్షిని పట్టుకొస్తాడట ఇంటికి. మంచి ఇంట్లో ఎవరు ఉండరు, ఇంటికి తీసుకుపోదాం అనుకున్నా. పడ్డదా పంచు? నువ్వే తీసుకొచ్చినావు కదా, మంచిగా అయింది. అక్క, ఇంటికి తీసుకెళ్ళి చికెన్ కర్రీ వండి పెడతానన్నాడు. ఆహా, అంటాడు. ఎందుకన్నాడు? పోరా ఇంటికి పో, మీ అమ్మ వండి పెడుతుంది చికెన్ కర్రీ. చల్, వాళ్ళుంటే అస్సలు పోను. అందుకే బయట బిర్యానీ ప్లాన్ వేసిన. అన్నను అడిగిస్తాను కదా. అమ్మ దున్నపోతాడా? ఏమన్నా ప్లాన్లు ఎత్తావారా నువ్వు? వీడిని కూడా తీసుకుపోనా చెప్పు, తీసుకుపోతా. అద్దురా సంపుతా, గాలి తయారు చేసినావంట అన్ని. చదువు మాత్రం మంచిగా చెప్పాలి నా కొడుకు. చూడు వదిన, వీడిని ఎట్లా తయారు చేస్తానో నేను. ఎంతసేపురా? తినరా పోన్రి. అన్నను విలు, పైసలు అడుగుతా. అద్దక్క, నా దగ్గర ఉన్నాయి. అద్దు మీనాక్షి, నేను బావని అడిగిస్తా. లేదక్క, అవి నా పాకెట్ మనీయే. నాకు ఎవ్రీ మంత్ ఇస్తుంది మమ్మీ. నేను ఎక్కువ ఖర్చు కూడా పెట్టను, అవి అలాగే ఉండిపోతాయి. ఇప్పటికే 12 లక్షలు జమ అయినాయి. 12 లక్షలు జమ చేసినావా? గన్ని పైసలు ఎక్కడియా నీకు? ఇట్లనే అక్క, మమ్మీ ఇస్తుంది, డాడీ ఇస్తాడు, అన్నయ్య ఇస్తాడు.
ఇస్తూనే ఉంటారు పాకెట్ మనీ ఉంచుకోమని. నేనైతే అసలు ఖర్చే పెట్టాను. అవును, ఇక ఖర్చేముంటుంది, పుస్తకాలు అవి ఇవి అన్నీ కొని పెడతారు వాళ్ళే. మమ్మీ ఖర్చు పెట్టుకోమని ఇస్తుందా పాకెట్ మనీకి? బయట తినద్దంటుంది. సరితకి వీడియో కాల్ చేసినట్టున్నావు కదనే. అవునండి, మన చిన్నోని కూడా తనివి తీరా చూసుకున్నా. ఏందే చిన్నోడా? అదే అండి, కొడుకు పుట్టిండు కదా సరితకి, వాడిని మంచిగా చూసుకున్నా. నా కొడుకు పుట్టలే కదా, అందుకే. సరిత ఏమన్నదట తెలుసా అవే? ఏమన్నదండి? రానికి 2 ఆడపిల్లలు నీకు కొడుకు అని చెప్పిండట శరతన్న. ఉమ్, చెప్పంగానే వాళ్ళ అత్త ఏమంటుందో ఏమో, నా కొడుకుని దానికి ఇచ్చి ఒక బిడ్డను మనం తీసుకుందామని అన్నదట. అవునా? ఎంత మంచి దోస్తులే మీరు అసలు. వట్టిగా అన్నదంటావా అవే నిజంగానే అన్నదా అట్లా? వట్టి వట్టి ఎందుకంటదండి, దాని మనసులో ఏముందో అదే అంటది. అయినా గట్లెట్లిస్తారే, తల్లిదండ్రులకి పిల్లలే వాళ్ళ ప్రాణాలు. సరిత కొడుకు నీయగలుగుతుందా అట్లా? నువ్వు నీ కూతురు నీయగలుగుతావానే? ఏమవుతుందండి, ఇద్దరం దగ్గర దగ్గరనే ఉంటాం. దాన్ని చూడకుండా నేను ఉండలేను, నేను చూడకుండా అది ఉండలేదు. పిల్లలు దాని దగ్గర పెరిగినా నా దగ్గర పెరిగినా ఒకటే. నేను శరతన్న బక్రాలమా ఇద్దరం? అవును. నిన్ను శరతన్న ఒప్పుకుంటాడేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒప్పుకోని. అమ్మో, నా ప్రాణం పోతుంది. మేమంటే ప్రాణ స్నేహితులం కాబట్టి మాకేమనిపించేది, మీరెందుకు ఒప్పుకుంటారు? అయినా మీకెవడు చెప్తాడు, మాది మేమే వేసుకుంటాం ఏమన్నా వేసుకుంటే. అమ్మని ఇంకేమేం చేసుకున్నారే? రానక్క. ఆహా, బంటి మీనాక్షి ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారా ఇక? హాయ్ బావా, ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను బావా. రానక్క ఎలా ఉన్నావు? బాగున్నాను మీనాక్షి, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానక్క. ఇంతమంది చిన్నపిల్లలు ఒకేసారి 3 వచ్చారు కదా అక్క? నీకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కదూ. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలు ఉంటారు. అక్కడేమో స్వప్న వదిన పాప, ఇక్కడేమో సరితక్క బాబు నా పాప. నేనైతే ఫుల్గా ఆడుకుంటాను. కాకపోతే ఇంకొంచెం పెద్దగా పెరగాలక్క, చాలా చిన్నగా ఉన్నారు. ఎత్తుకుంటే భయమేస్తోంది. సరిత ఎలా ఉంది బంటి? బాగుంది అక్క. చిన్నోడు మంచిగా పాలు తాగుతున్నాడా? తాగుతున్నాడు, పడుకున్నాడు ఇంతకుముందు. సరితక్క దగ్గరికి వెళ్తే రానక్క గురించి మాట్లాడుతుంది, రానక్క దగ్గరికి వస్తేనేమో సరితక్క గురించి మాట్లాడుతుంది. అందరికి అర్థమైపోతుంది ఇలా ఫ్రెండ్షిప్. బంటి ఇలా చూడు, పాప ఎలా ఉంది? సేమ్ సరితక్క వాళ్ళ బాబులానే ఉంది కదూ. అరే అవును, ఇద్దరు సేమ్ ఉన్నారు. నువ్వు చూసావా రానక్క? సరితక్క వాళ్ళ బాబు సేమ్ ఇలానే ఉన్నాడు. చూసాను. వాళ్ళు మా మొహాలన్న రోజు చూసిండో లేదో, ఇద్దరి మొహాలు ఒకరికొకరైతే ఎన్నిసార్లు చూసుకున్నారు. అందుకే అట్లా సేమ్ పుట్టినట్టున్నారు. ఓర్ నాయనో, ఇదెక్కడి కోసరు? సేమ్ ఉన్నారని ఎట్లా గుర్తుపట్టింది పిల్ల? మీనాక్షి పిల్ల చిన్నది కాదు, ఇంకా నయం పాప బాబు కాబట్టి కొంచెం తేడా ఉంటుంది ఇద్దరికి. నేనైతే ఇది కొంచెం కూడా ఆలోచించలేదు. రాజుకి తెలిస్తేనా నన్ను తీసి బొంద పెడతాడు. తిన్నారా మరి మీనాక్షి? ఎప్పుడొచ్చావు నువ్వు? ఎగ్జామ్ ఉండే బావా, ఎగ్జామ్ రాసేసి వచ్చాం ఇద్దరం, ఇంకా తినలేదు. మరి వెళ్ళండి, వెళ్ళి తినండి. ఎక్కడ తింటారు? బయట ఎక్కడైనా తిందాం అనుకుంటున్నాం అక్క. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త బండి. అలాగే అక్క. బైక్ పైన జాగ్రత్తగా వెళ్ళండి. రాత్రిళ్ళు ఇద్దరు బయటికి అస్సలు వెళ్ళకండి, అసలే రోజులు బాగాలేవు. వెళ్ళమక్క. బంటి, డేలో కూడా ఎవరు లేని చోటుకి అస్సలు వెళ్ళకండి. సిటీలో తిరగండి అంతే. ఇవాళ రేపు రోజులు అస్సలు బాలేవు. అమ్మాయి కనిపించిందంటే చాలు, ఆ అబ్బాయి కూడా ఒంటరిగా ఉంటాడు. చాలా ఘోరాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అమ్మో, నువ్వు అలా చెప్తే భయం వేస్తుంది బావా. మరి భయపడాలిగా, భయపడితేనే జాగ్రత్తగా ఉంటాం. లేదన్నా, చీకటి కాకముందే నేను తనని డ్రాప్ చేసేసి వస్తాను, అది కూడా బస్లోనే. బైక్ పైన అస్సలు వెళ్ళం. బైక్లో ఎక్కడికి వెళ్ళినా సిటీలోనే తిరుగుతామన్నా, నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్ళం. అక్క, నాకు వచ్చిన కళ నిజమవుతుంది అనుకున్నాను. ఎంతో ఎదురు చూశాను తెలుసా. ఏంటి? ఏం కళ? అదే అక్క,
నీకు ట్విన్స్ పుట్టారని కల వచ్చిందని చెప్పాను కదా. ఉమ్, నా కల నిజమే అవ్వలేదు. నేను నీకు నిజంగా ట్విన్స్ పుడతారనుకొని చాలా ఎదురు చూశాను. అలా పుడితే ఎంత బాగుండేదక్క. నీకు చెప్పాను కదా మీనాక్షి, కళలన్నీ అలాగే వస్తాయి. మనం ఏం ఆలోచిస్తామో అవే వస్తాయి. అసలు ఎంత సిల్లిగా వచ్చింది కదా అక్క అప్పుడు. నేను నీకు రాత్రి ఫోన్ చేశాను, నువ్వు భయపడ్డావు కూడా. నిజంగా ఈ కళలన్నీ ఒట్టివే కదక్క. సరిత అక్కనైతే అసలు ప్రెగ్నెంటే కాదని వచ్చింది. నీకు కలొచ్చిందా మీనాక్షి ట్విన్స్ పుడతారని? అవును బావా, ఆ రోజైతే నాకు ఎంత ఎగ్జైటింగ్గా ఉండేనో. నేను రానక్కకు ఫోన్ చేసి చెప్పాను రాత్రి. అంత రాత్రి ఎందుకు చేస్తున్నావోనని భయపడిందట రానక్క. నిజంగా ఈ మీనాక్షి అసలు ఏంటి పిల్ల, నాకు కవలలు పుడతారని చెప్పింది. అది నిజమే కదా. సరిత అసలు ప్రెగ్నెంటే కాదని చెప్పింది. అందుకే తన బేబీ చనిపోయిందా? గర్భసంచి కూడా తీసేశారు. ప్రెగ్నెంటే కాదు అంటే దాని అర్థం ఏంటి? ఇదేనా? అమ్మో, నిజాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. తనకొచ్చిన కళ నిజమైందా? ఒక్కసారి నా గుండెల్లో భయం స్టార్ట్ అయింది. అమ్మో మీనాక్షి, ఇంకోసారి నా గురించి కలలే కనకు. నాకు చెప్తే భయంగా ఉంటుంది. ఇంకా నేను తట్టుకోలేను. మీనాక్షి లేట్ అయింది, వెళ్దాం పద. మళ్ళీ నువ్వు ఊరికి వెళ్ళాలి. అవును బంటి, నేను వెళ్ళాలి మళ్ళీ. అక్క బాయ్. నేను ఇంకా షాపింగ్ కూడా చేయాలి. అక్క, చిన్నదానికి నేను ఏమైనా తెస్తాను. ఎందుకు మీనాక్షి, షాపింగ్ అదే ఇదని తిరగకండి, ఇంటికి వెళ్ళిపో. లేదక్క, త్వరగా వస్తాను. రా బంటి. బాయ్ మీనాక్షి. నేను మళ్ళీ వస్తాను బావా. బంటిరా. ఏం దగ్గర మీనాక్షి, నువ్వు ఒకసారి అన్నావు కదా కవలలు పుడతారని కలొచ్చిందని. అప్పుడే చెప్పిన కదా రాజు నీకు. అసలు మీనాక్షికి ఆ విషయం ఎట్లా తెలిసిందని అడిగినావు కదా నేను. నేను అప్పుడు అంత పట్టించుకోలేనే. ఇప్పుడు మీనాక్షి చెప్తా ఉంటే షాక్ తిన్నా. దానికి షాక్ తినడు ఎందుకు రాజు? కళలు అట్లా వస్తూనే ఉంటాయి ఎవరికైనా. మీనాక్షికి నేనంటే ఇష్టం కదా. వచ్చినప్పుడల్లా నా బొజ్జ పైన చేతులు పెట్టి ఆడుకునేది. అలా ఆలోచిస్తూ ఉందేమో అలాంటి కళ వచ్చింది. ఆయన అలా ఎలా వస్తుంది? నీకు ట్విన్స్ అని ఎలా వచ్చింది దానికి? నన్ను అడిగితే నేనేం చెప్పాలి రాజు? నువ్వైతే ఎప్పుడు మంచిగా ఉంటావో తెలియదు, ఎప్పుడు సీరియస్ అవుతావో తెలియదు. నేను ఇంత ఎగ్జైటింగ్ అడుగుతుంటే ఎట్లా చెప్తుంది ఇప్పుడు ఆన్సర్లు? నిద్ర వస్తుంది రాజు, అందుకే. సరే పడుకో. మళ్ళీ ఏందే, సరిత అసలు ప్రెగ్నెంటే కాదని కలొచ్చిందా? గదేందే? ఏ ఆ పిల్లేందో అంటే నువ్వేందో పట్టుకుంటావు. నాకు నిద్ర వస్తుందని చెప్పినా కదా. పక్కకు పడుకోబెట్టుకోవాలా చిన్నారిని? ఎత్తుకుంటావా? ఇటీ పక్కకు పడుకోబెడతా. అత్తమ్మని రమ్మంటేనే నేను బయటకు ఏదైనా తినడానికి తెస్తా అందరికి. పడుకోవే పడుకోవే అంటే పడుకోనే పడుకోదు. ఇప్పుడు ఇట్లా వన్నదో లేదో కథం నిద్రపోయింది. చూసినావా చిన్నారి, అమ్మని చూడు ఎలా చేస్తుందో. అప్పుడే రాజు రాజు అంటుంది, అప్పుడే నా పైన చిరాకు పడుతుంది. ఏంటో మమ్మీ కదా. ఎంతసేపు బజ్జుంటావు నాన్న? డాడీతో ఆకోవా, ముచ్చట చెప్పవా? ఇది పడుకుంది. అత్తమ్మ నిలవాలి తొందర. అత్తమ్మ రాణి దగ్గర కూర్చోరా, నేను బయటికి వెళ్ళి తినడానికి ఏమన్నా తెస్తా. పో అల్లుడు, నేనుంటా. వామ్మో, రాజుకి ఎట్లా డౌట్లు వస్తున్నాయి. ఈ మీనాక్షి వచ్చి ఒకటేసారి గందరగోళం చేసిపోయింది. పోనులే, పాపం మీనాక్షికి ఏం తెలుసు. నిజంగా మీనాక్షిలో ఏదో పవర్ ఉంది. బంటి, మనం ఫస్ట్ షాపింగ్కి వెళ్దాం. ఏం షాపింగే? నాకు ఆకలి అవుతుంది. మరి తిన్నాక షాపింగ్కి వెళ్దాం. షాపింగ్ దేనికి? బాబుకి పాపకి ఏమైనా కొందాం బంటి. ఏం కొంటావు మీనాక్షి? నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఉన్నాయని చెప్పాను కదా బంటి. వద్దు మీనాక్షి, అంత బాగోదు. ఇప్పుడు ఫుడ్కే నువ్వు పెడుతున్నావు. బంటి, అవి నా డబ్బులే అని చెప్పానుగా, పాకెట్ మనీ. అవి మళ్ళీ ఎవరు అడగరు నన్ను. అవన్నీ నేను సేవ్ చేసుకున్నాను. అవి మన డబ్బులే బంటి. సరే, ఏం కొందాం? నేను అన్నయ్యతో షాపింగ్కి వెళ్ళాను బంటి. స్వప్న వదినకి బేబీకి ఇద్దరికి చాలా కొన్నాడు అన్నయ్య. వదినకి ఫీడింగ్ టాప్స్, బేబీస్కి డ్రెస్సులు,
ఇంకా చాలా ఉన్నాయి, మనం వెళ్ళి కొందాం. వీళ్ళకి నువ్వు తీసుకుంటావా? నీకు తెలుసా ఏమైనా? తెలుసు బంటి, నేను అన్నయ్యతో వెళ్ళి చూశానని చెప్పాను కదా. నేను చాలా సెలెక్ట్ చేశాను. పాపం సరితక్కకి ఎవరున్నారు బంటి? శరత్ అన్న ఒక్కడే హాస్పిటల్లో ఉంటున్నాడు. బయటికి వెళ్ళి ఏం తెస్తాడు చెప్పు? నీకు కూడా ఏం తెలీదు. నేను హెల్ప్ చేస్తాను, మన ఇద్దరం వెళ్ళి తీసుకొద్దాం. అలాగే రానక్క వాళ్ళ పాపకు కూడా. థ్యాంక్ యూ మీనాక్షి. మరి పద, త్వరగా వెళ్దాం. అగో అత్త, నువ్వు ఇప్పుడే వచ్చినావేందే? రావదారా, నా మనవరాల్ని చూడ్డానికి నేను వచ్చిన. నీకేమైతుందిరా? కాదే పిసదానా, నిన్న కొంచెం కష్టమైంది అవే నీకు. అటు తిరుగుడు ఇటు తిరుగుడు, ఏడ్సుడు తుడుసుడు, నిన్నంతా బాగా ఇదైందని ఇవాళ పోయి కొంచెం బండుకోపోవే అని చెప్పిన. మళ్ళీ వెంటనే ఊరికొచ్చింది చూడు. ఏ, నాకు మీరు అందరు లేనిది మనసున పడుతుందారా? వీడుంటే పిల్లని కొంచెంసేపు ఎత్తుకోవచ్చు, చేయొచ్చు. పాపంగా సరిత దగ్గర కూడా పోవచ్చు. ఎవరున్నారు దానికి? సాయంత్రం వరకు అస్త అయిపోతుండే కదనే. ఎటు పోతున్నావురా నువ్వు? ఈ తినడానికే మన తీసుకొస్తాను పోతున్నానే. నువ్వు తిన్నావా? నేను తిన్నా, ఆడ వంట చేసి పెట్టినా. ఇంటికి పోయి తినరా, బయట ఆడిడది నాకు. వీళ్ళకి ఎట్లాగో తెచ్చుడే కదనే. వీళ్ళకి పట్టుకొచ్చినారా నేను బాక్సు? రానికి వాళ్ళ అమ్మకు. ఆవు, రానికి పట్టుకొచ్చిన, సరితకు పట్టుకొచ్చిన, వాళ్ళిద్దరు అమ్మాలకు కూడా పట్టుకొచ్చిన. నువ్వైతే పోయి ఇంట్లో తినరా పో. ఎందుకే ఇవన్నీ వేసుడు? నేను కొనుక్కొస్తా కదా ఏదో ఒకటి. చల్, బాలింతలకు పిసపిసై బయట పెడతావురా? వాళ్ళకి వేరే స్పెషల్ చేయాలి ఫుడ్. స్పెషల్ తెస్తావు? అందరు స్పెషల్లే తింటారా? నేను నిన్న స్వప్న వాళ్ళ దగ్గరికి పోతే మొత్తం అన్ని తెప్పించుకొని తింటున్నారు. ఎవరి ఇంట్లో నుంచి వేసుకురాలే. వాళ్ళది వేరే ఉంటుంది, పైసలు బాగున్న వాళ్ళు గట్లనే చేస్తారు. అయితే ఏందే, ఇంటి నిండా పని మనుషులు ఉంటారు, వాళ్ళతోటి వేయించుకోరా? అరే, ఆడ బయట తినేది ఎవరు లేరు, మీ అవ్వ తప్ప. ఇంకా మీ చెల్లె కూడా తింటా అంటది బయటయే. మీ చెల్లె వాళ్ళ అత్త బయట ఫుడ్ అస్సలు తినది, అర్థమైందా? ఇంట్లో నుంచే తెప్పించుకుంటుంది ఆమె. నాడు తినరా పో. నాకు కూడా అంత తలనొస్తుంది. నువ్వు కూడా ఏమన్నా చిన్నగా ఏడ్చినావురా నిన్న? నా కొడుక, నిన్ను బాగా తిట్టినారా నిన్న? సారీరా నాన్న. నువ్వు కాకపోతే నన్ను ఇంత ప్రేమగా ఎవరు తిడతారు అత్త? పోయి కొంచెం బండుకొని రాపో, నేను మా చూసుకుంటాడా. ఏమన్నా మందులు అవి ఇవి తెమ్మంటే ఎట్లనే? ఇక మందులు తెప్పి చుడుసుతారమారా? నడు, నేను మా చూసుకుంటా పో. పోయి వండుకొని సాయంత్రం వరకురా. సాయంత్రం వచ్చేటప్పుడు ఇంత చికెన్ అన్న ఏమన్నా తీసుకొచ్చి పెట్టు ఫ్రిడ్జ్లో. మళ్ళీ నేను రాత్రికి పోయినాక వండుతా. ఏం తింటానవో ఏం చెప్తానవో అంతా. నిన్ను అసలు తిన్నావురా నువ్వు? తినలే అత్త, అటు పోయినా ఆగమాగం మళ్ళీ వచ్చిన. నువ్వు తిన్నావానే? మేము ఇంట్లో తినే వచ్చినాను రా రాని నేను. పో, తినరా పోరా నాన్న. 2 రొట్టెలు కూడా వేసి పెట్టిన తిను. రాత్రికి ఏమన్నా చేస్తా పో. ఇట్లనే వండుకోబుద్ది అవుతుంది అత్త. ఇక నువ్వే చిన్నపిల్లగాని లెక్క ఎత్తే ఇక నీ బిడ్డను ఎవరు చూసుకోవాలి? పోనాడు. నువ్వు బంగారు కొండను ఎంత తిట్టినో నిన్న నేను. పోరా నాన్న, వాళ్ళు ఎప్పుడు తిట్టబెట. నేను కూడా నువ్వు చెప్పినట్టు వింటానే. నువ్వు ఓకంటే పోయినా నువ్వేది చెప్తా తింటా ఇప్పటి నుంచి. సరే నాన్న, సరే. నువ్వేం చెప్తావురా నాన్న? మీ అవ్వ రాక్షసి ఉన్నది కదడా, గదేది చెప్తే గది చెయ్యాలి మరి. పో కొడుక పో, నా చిక్క తండ్రి కదా, ఇంత తినరా పో. అవురా నాన్న? ఏంటిదే? ఎవరన్నా వచ్చిండ్రారా? ఎవరు పోతాను కటు? వీళ్ళేనే, బంటి ఉన్న మీనాక్షి వచ్చిండ్రు. పిల్లల్ని చూసిపోయినరు. బంటి మీనాక్ష? గదే ఎవరో ఇద్దరు భార్య భర్తలు లెక్కున్నారు, కానీ ఇట్లా చిన్నపిల్లలు లెక్కున్నారు అని నేను అనుకుంటానా. మొక్కలు కానీ వాళ్ళే. ఏందో పిల్ల రచ్చ రచ్చ చేస్తుంది. మీనాక్షారా? ఏందో ఎగ్జామ్ రాయడానికి వచ్చిండట. ఇక తిరుగుతాండ్రు ఇద్దరు. షాపింగ్ చేసుకొని అత్త రానక్క అని చెప్పబట్టే. ఏం షాపింగ్ అట్రా? చిన్నారికేమో తీసుకొస్తుందట. పిల్ల మంచి పిల్ల. నిజంగా బంటి శరత్ అన్న వీళ్ళందరూ అదృష్టవంతులే. నీ అవ్వ నాకు కూడా ఒక తమ్ముడు ఉంటే మంచిగుండు కదనే. తమ్ముడు ఎందుకురా? ఇట్లనే ఎవరో ఒకరు బాగా పైసలు ఉన్నోళ్ళు అని పట్టిండ్రు అనుకో, శరత్ అన్న లెక్క నేను కూడా ఎంజాయ్ చేస్తుండే. నా తమ్ముడు కూడా బంటి లెక్క ఎంజాయ్ చేస్తుండే. ఏనాడు ఏమో, గుణం మంచిగా ఉండాలిరా. పైసలు ఏం చేసుకుంటావురా? ఇక పిల్ల మంచిది కాబట్టి అట్లున్నది. పైసలు ఉన్నా కూడా గుణం మంచిది కాకపోతే ఎట్లుంటుండే? ఇక నువ్వేందో చెప్తోతి, ఇవాళ రేపు పైసలే ముఖ్యం. బద్మాషిగా పైసా బాగా వస్తే నన్ను కూడా దేకేటట్టు లేవు కదరా. అస్సలు దేక, నిన్నైతే ఆయనతకే దేక. పోరా గాడిది. బిడ్డ లక్ష్మీదేవి లెక్క వచ్చింది.
ఇప్పటి నుంచి అన్న వీనికి ఇంత మంచిగా జరిగితే మంచిగా ఉండు. వీడి గంతే రాని గంతే, పైసా పైసా అని పైసా వెనుక వాడనే వాడరు. ఆ భగవంతుడే కాపాడాలి ఇళ్ళను. తల్లి బిడ్డలు మంచిగా అన్నారు కదా. గిపిసది కొడుకు కొడుకు అని ఎగిరింది. బిడ్డ పుట్టంగానే ఏందో మొత్తం చేంజ్ అయింది. ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో. ఇక దీని చిలుక పలుకులు వెళ్తాయి దీనికి. సురేష్ సురేష్ అని ఆయనతోటి కూడా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. ఆడి ఆగుతాను లేడెక్కడ. ఎన్ని రోజులు ఉంటాయో దీని చిలుక పలుకులు చూడాలి. బిడ్డ వచ్చింది కదా, అయ్యనేమన్నంటే మూతి మీద వెళ్దంతది. ఎట్లా తయారు చేస్తారో ఇక పిల్లను. అవ్వ లెక్క తయారు చేస్తారో నానవ్వ లెక్క తయారు చేస్తారో. మా బర్రెది ఏం చెప్తుంది? సప్పు లేదు. దీని బర్రెకిన వారెత్తే బర్రె వన్నట్టు వన్నా వెగిడ. దీని రైలు బండి పాట ఇంకా మర్చిపోలేదు. ఇంకా చుకు 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 అనుకుంటూనే ఉంటుంది ఇది. దీని చుకు చుకు రైలు బండి పాడగాను. నేను ఉన్నప్పటి నుంచి గిదే పాట, గిదే గురక. మంచిగా బర్రె తిన్నట్టేందో తిన్నట్టున్నది. బర్రె లెక్క వన్నది. వయ్యవ్వో కుర్చీలో వన్నది బర్రెది. పొట్టి ఉన్నది, మంచిగా పట్టింది కుర్చీలో. కళ్ళిత్తు క్లిత్తున్నది. ఆయనతో పుట్టుక్కని చేరిరుగుతే బర్రెదానా పక్కకు విరిగాకే ఆయనతో బుక్కని పడతావు. ఇంకా పిల్ల దాడుచుకుంటది. ఇది అలా లేస్తట్టు లేదు. ఇక ఎప్పటిదాకా వంటదో ఏమో. మళ్ళీ ఏదన్నా ఒకటి తినేటి అత్త గప్పు లేస్తుంది. దీని సంగతి చెప్పు. బిర్యానీ బిర్యానీ. అబ్బా నా చెవులే పాడి ఎత్తాంది ఇది. దీని గురక పాడగాను. చికెన్ చిట్టిపై బిర్యానీ. చిట్టిపై బిర్యానీ. దీని కలవరిచ్చడు పాడగాను. నిద్రల్లో తింటాంది. చేపలు గుడ్లు చికెన్ మటన్. చికెన్ చికెన్ గాముక్క లెగ్ పీస్ కావాలి నాకు. లెగ్ పీసు. చిట్టిపై బిడ్డ నాకు చిట్టిపై. ఇంత కమ్మగా ఉన్నాయి చేపలు చేపలు. అబ్బా చేప ఫ్రై అయ్యే. కళ్ళ ముళ్ళు ఉంటాయా? ముళ్ళు ఉంటాయి ఏం కాదు, నాలుగు మింగచ్చు. గది చేపలి. రొయ్యల వేపుడు. అబ్బా 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 రొయ్యల వేపుడు అన్నంలో కలుపుకొని తింటే కమ్మ ఉన్నది. ఇంకా నాలుగు అయ్యే. పెండ పెండ బర్రెపెండ. బర్రెపెండ అయ్యే. బర్రెపెండ తింటా. ఛీ థూ. బర్రెపెండ తింటానేంది నేను? థూ. వాళ్ళు వచ్చిండ్రు నాకు బర్రెపెండ వాళ్ళు పెడతాండ్రు, నేను తింటానా? ఛీ నీ పాపం పాడైపోను. బర్రెపెండ తినడేంది నేను? థూ. ఇంకా గదే వాసన వచ్చి పాడైతుంది. వదినమ్మా ఏంటిది అదనే? ఏమైంది అంత పరేషాన్ అవుతున్నారు? స్వప్న ఉన్న పాప ఇద్దరు పడుకున్నారు కదా. అవనే ఏందో కలాచి పడైంది. మీరు పడుకున్నారా? పండలే కానీ గిట్లా కూసున్నా ఇట్లా ఒక్కటేసరికి అన్న అంటుకున్నది. సరే వదినమ్మా, నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను. మీరు పడుకోకండి, కాస్త చూస్తూ ఉండండి. నేను సురేష్ని కూడా పంపిస్తాను. మరి నిన్నే వాళ్ళు దించుతారు. డ్రైవర్ వచ్చాడు ఇంకో కారు తీసుకొని. నేను అందులో వెళ్తాను. అన్నయ్య పిచ్చుకోయిందా? వెళ్ళారు. మరెందుకైనా పోడు నువ్వు? ఇంట్లో ఎవరు లేకనే పాయ్. సురేష్ నిన్న చిన్నదానికి కొన్ని బెడ్షీట్స్ బట్టలు పట్టుకొచ్చాడు. అవి ఒకసారి డ్రైయర్లో వేసుకొని తెస్తాను. డ్రైయర్లో వేసుకొస్తావా? చూడండి బతికేడా ఇజ్జత్ తీసేస్తాంది. అవి వెళ్ళేసుకొస్తా నీకెందుకే? అది కూడా అవసరమా? వాషింగ్ మిషన్లో వేసి డ్రైయర్లో డ్రై చేసుకొని వస్తాను బట్టలు. డ్రైయర్లో డ్రై చేస్తావా అంటే ఎండ కొడతావు. అవన్నీ నాకు ఒక చిన్న డౌట్, చెప్పివో. ఏంటి? ఇప్పుడు నువ్వు డ్రాయర్ లేస్తే అంత ఎండిపోతాయి బట్టలు. మనం టెంపరేచర్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. వెచ్చగా అయి బయటకు వస్తాయి. ఇప్పుడు నేను సల్ల మిరపకాయలు చేసుకుందాం అనుకుంటా. సల్ల మిరపకాయలు అంటే తెలుసు కదా నీకు? మజ్జిగలో పచ్చిమిర్చి నానబెట్టి ఆరబెడతారు, అవే కదా. నాకు చాలా ఇష్టం అవి. ఇష్టమా నీకు కూడా? చాలాసార్లు చెప్పాను కూడా. ఒక్కసారైనా పంపించావా నా కోసం? ఏ గదే అయినే, ఇది ఆరబెడదామంటే ఎండనే కొట్టి పాడైతలేదు. ఏడు ఆరబెట్టాలి? నన్ను చేసుడే లేక. ఎండ లేనప్పుడు పెడితే ఏం లాభం? ఎండ ఉన్నప్పుడే చేసుకోవాలి.
గదే మరి నేను కూడా ఒక డ్రాయర్ కొందామా అని ఆలోచన చేస్తాన్నా. వాషింగ్ మిషన్ డ్రాయరా? అదెందుకు? అయినా మీకు వాషింగ్ మిషన్ ఉందిగా. ఏదని రాని ముఖం అంగడపోతే అదే వేసుకుంటుంది వాషింగ్ మిషన్లా. అలా డ్రాయర్ బియర్ లేదు, అచ్చి ముద్దలు వెళ్తాయి, అవే తీసి ఆరెత్తది, అంత ముడత. మీరు వేసుకోరా వాషింగ్ మిషన్లో? ఏ నా పని మచ్చి విండిపోతుంది, నేను గంటలు వెయ్యా. అయితే కొత్త వాషింగ్ మిషన్ కొందాం అనుకుంటున్నారా? డ్రైయర్ది? ఆహా గట్ల కాదు. ఇప్పుడు నేను సల్లమిరపకాయలు చేసిన అనుకో, నాకు వెంటనే గోలించుకొని నా బుద్ధి అవుతుంది, ఆగది పానం, కమ్మగా వస్తుంది కదా చల్ల వాసన కమ్మగా. మరి ఇక డ్రాయర్లు ఎత్తే ఆరుతాయి కావచ్చు, వెంటనే గోలించుకొని తినచ్చా అని అంటన్నా. అది బట్టల కొరకు వదినమ్మా, ఆ డ్రైయర్ బట్టల్ని డ్రై చేయడానికి. ఇలాంటివి పెట్టకూడదు, పాడవుతుంది వాషింగ్ మిషన్. అయ్యాక అంతేనా? పాడవుతుందా? అయితే నేను ఒకటి అనుకుంటే బట్టలకు అవుతుంది, సల్లమిరపకాయలు వడియాలకు కూడా అవుతుంది అని నేను అనుకుంటానా. వడియాలు కూడా అది ఒక్కరోజు మెల్లగా ఆరుతాయి, కథ ఇక ఎన్ని రోజులు ఎండలో పెట్టినా ఆరనే ఆరాయి, తర్వాత అంతా పురుగచ్చి పాడైతాయి. ఈ అవ్వకి డ్రాయర్ కొంటే మంచిగా లేస్తే ఎండుతాయా అని నేను ఆలోచన చేసినా కానీ ఇక పాడవుతుంది అంటున్నావు కదా. బట్టలకేనా అయితే అది? బట్టలకే వడియాలు పెడతారు, అన్నీ పెడతారు, ఒక్కసారి కూడా నాకు పంపించరు. ఇక వేసినప్పుడు పంపిస్తుంది. ఇక ఇది డ్రైయర్ పని చేయదంటున్నావు, ఇక వడియాలు పెట్ట ఏం పెట్ట, చల్లమిరపకాయలు కూడా పెట్ట. ఇక పెట్టకండి. మీకు అంతగా కావాలనిపిస్తే ఎయిర్ ఫ్రైయర్ అని దొరుకుతుంది, దాంట్లో ఎండబెట్టుకోండి. ఏంటది? ఎయిర్ ఫ్రైయరా? ఎయిర్ ఫ్రైయర్ ఏ ఫ్రైయరో ఏం ఫ్రైయరో, దానిలో ఎండుతాయి వడియాలన్నీ. వడియాలు కాదు కానీ ఇంతకుముందు అన్నారుగా కొంచెం పచ్చి పచ్చిగుంటే ఎలా అని, అందులో ఆరబెట్టుకోవచ్చు. అది కూడా సేమ్ వాషింగ్ మిషన్ లెక్కనే ఉంటుందా? పెద్దగా చిన్నగా ఉంటుంది. ఎయిర్ ఫ్రైయర్ అంటే గాలితో ఫ్రై చేసుకోవడం, ఆయిల్ లేకుండా. మన ఇంట్లో ఉంది, ఒకసారి చూడండి. ఏంటి గాలితోటి ఫ్రై చేస్తారా? అంటే ఫ్రీగా వేసుకోవచ్చు అన్నట్టుగా. నూనె కొనాలంటే ఖర్చు అవుతుంది, ఈ గాలి అంతా ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీ ఫ్రైయర్. అలానే సరే మరి నేను వెళ్తున్నాను. పోనీ అవ్వపో, ఇంత చాలున్నది, ఇక్కడ అన్ని పనులు తప్పించుకోవడానికి వీక్తాంది ఇంటికి. మంచిగా తిని వంటది కావచ్చు, కమ్మగా వండిపించుకుంటుంది వంట. అందరు చాలు తయారవుతాండ్రు. నువ్వు అస్సలకే చాలు కాదు కానీ నువ్వెంత సత్త పూసావు, ఏమన్నా సత్త పూసావు అని నువ్వు.